రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు భీమవరంలో కలెక్టరేట్ల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్ వర్కర్లు, విఓఏలు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని నిరసనకారులు స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద ధర్నా పెట్టడానికి కారణం 42 రోజులు గత ప్రభుత్వంలో చేశాము. ఆ హామీలు ఒకటొకటి నెరవేరుస్తున్నానని కపట నాటకం ఆడుతుంది తప్ప ప్రభుత్వం అసలైనది పక్కన పెడుతుంది. పిలిచి ఇంటికి పట్టు చీర పెడుతుంది తప్ప ఆకలి మంట అనేది తీర్చట్లేదు ఈ ప్రభుత్వం. ఇప్పుడు మేమందరం ధరలు కూడా అధికంగా అయిపోతున్నాయి. కనీస వేతనం అడుగుతుంటే మన 42 రోజుల జీవోలో ఇది చేసాం అది చేసాం అంటుంది తప్ప, బతుకున్నప్పుడు అన్నం లేకుండా చచ్చాక మీకు మట్టి ఖర్చులు అంటుంది తప్ప, ఇప్పుడు బతుకున్నప్పుడు కనీస వేతనం 26,000 ఇవ్వండి అని దఫాలుగా మేము కలెక్టరేట్ వద్ద, విజయవాడ మొత్తం అన్ని చోట్ల మేము కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల వద్ద స్కీమ్ వర్కర్స్ ప్రధానమైనటువంటి 4 డిమాండ్లతోటి ధర్నా చేస్తా ఉన్నారు. ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తామని చెప్పారు. అయ్యా 2 ఏళ్లు పూర్తయిందని సంబరాలు చేసుకుంటున్నారు. కానీ స్కీమ్ వర్కర్లు ఎవ్వరూ కూడా కన్నీటి బాధతో ఉన్నారు. సంబరాలు చేసుకునే పరిస్థితుల్లో లేరు. వారు చాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్నారు. గమనించండి అని చెప్పి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన పథక కార్మికులు, విఓఏలు, ఆర్పీలు, స్కూల్ స్వీపర్సు ఇట్లా వివిధ స్కీముల్లో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తూ ఉన్నా కానీ అతి తక్కువ వేతనాలు 11 అత్యధికంగా ఇస్తున్న వేతనం 11,500 నుంచి 3,000, 6,000 కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి పెట్టుబడిదారుల సంక్షేమం, వాళ్ళకి ఎకరం 99 పైసలకు ఎలా ఇవ్వాలన్న ఆలోచన తప్ప ఈ కార్మికుల సంగతి పట్టట్లేదు. ఏలూరు భీమవరంలో కలెక్టరేట్ల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్ వర్కర్లు, విఓఏలు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. ఇక ఆందోళనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. జిల్లా కలెక్టరేట్ల వద్ద ఈ రోజు ఆందోళనకు పిలిపించినటువంటి సిఐటి ఆధ్వర్యంలో కూడా అటు పెద్ద ఎత్తున అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్ వర్కర్లు కానీ విఓఏలు అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో అలాగే భీమవరం జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా కలెక్టరేట్లను ముట్టడించి తీవ్రమైనటువంటి ఆందోళన వారు నిరసన వ్యక్తం చేయడం అయితే జరిగింది. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే కనీస వేతనాలు ఏవైతే ఉన్నాయో అవి కానీ అలాగే కనీస సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని ప్రధాన డిమాండ్లతో కూడా ఈ రోజు వీరందరూ కూడా ఉమ్మడిగా ఒకేసారి వేలాదిగా వచ్చి తరలి వచ్చి జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు దిగడంతో ప్రస్తుతం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. వారు కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేసి ముట్టడించడంతో అటు ఏలూరులో అయితే బారికేడ్లను తోసుకుంటూ పోలీసులను కూడా తోసుకుని అడ్డుకునేందుకు వచ్చినటువంటి పోలీసులను తోసుకుంటూ కూడా ప్రధాన కలెక్టరేట్ ద్వారం వద్దకు కూడా వెళ్లారు. కలెక్టరేట్ ద్వారం వద్ద బైఠాయించి వారు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అలాగే భీమవరంలో కూడా ప్రధాన పోలీసులు అడ్డుకున్నప్పుడు కూడా వారిని తోసుకుంటూ కూడా ఉద్రిక్త పరిస్థితి మధ్య వారు భీమవరం కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద కూడా వెళ్లి అక్కడ బైఠాయించి ఉద్యోగులు కానీ ఎవరు కూడా లోనికి వెళ్లకుండా, ప్రజలు లోనికి వెళ్లకుండా కూడా వారు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా కనీస వేతనాలు అత్యధికంగా కేవలం 11,500 రూపాయలు తమకు వేతనం అయితే అత్యధికంగా ఉన్న వారికి అందుతుంది. కానీ వెట్టి చాకరీ మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా వెట్టి చాకరీ తాము చేస్తున్నాం. అంతేకాదు సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా తమకు అన్యాయం జరుగుతుందంటే కూడా వారు ఈరోజు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు కానీ, అటు మిడ్ డే మీల్స్ వర్కర్లు కానీ, అటు విఓఏలు కానీ, ఈ విధంగా స్కూల్ స్వీపర్లు ఏంటి ప్రతి ఒక్కరు కూడా జిల్లా నలుమూలల నుంచి కూడా కలెక్టరేట్ వద్దకు తరలి వచ్చి ఈ రోజు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం దిగి రావాలి, పోలీసులతో తమ ఉద్యమాన్ని అణగదొక్కలేరంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. పోలీసులు మరోవైపు జిల్లా కలెక్టరేట్ లోకి చొచ్చుకు వెళ్తే కనుక మీ పైన కేసులు మోపాల్సి ఉంటుంది, లోనికి వెళ్ళొద్దంటూ కూడా వారు సముదాయించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా వారెవరు కూడా వినకుండా లోనికి వెళ్లే ప్రయత్నం చేయడంతో
వారిద్దరి మధ్య కూడా పోలీసుల మధ్య అలాగే వర్కర్ల మధ్య కూడా తోపులాట చోటు చేసుకుంది. కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం దిగి రావాలి, తమ సమస్యలు 2 ఏళ్ల పాలనైంది, ఇప్పటి వరకు అన్ని హామీలు ఇచ్చారు కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు, తక్షణమే అవన్నీ కూడా పరిష్కరించాలంటే కూడా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తమ ఉద్యమం ఆగదు, కంటిన్యూ అవుతుంది తమ ఉద్యమం అంటూ కూడా వారు ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ప్రభుత్వం ఇన్ని వేలాది మంది ఉద్యోగులు బయటకు వచ్చిన నేపథ్యంలో ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా ఈ రోజు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ భార్గవ్.